గురుగారు కర్కాటక రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే మరి వీరికి ఎలా ఉండబోతుందంటారు? అంటే ఉద్యోగస్తులకు గాని, లేదంటే కుటుంబ సభ్యులకు గాని, వ్యాపారస్తులకు గాని, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి గాని, మరి వీరందరికీ ఎలా ఉంటుందంటారు ఈ అక్టోబర్ మాసంలో? కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా పునరుసు నక్షత్రం 4వ పాదము, అట్లాగే పుష్యమి నక్షత్రం 4 పాదాలు, హ్మ్. అట్లాగే ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశికి చెందినవి. ఈ అక్టోబర్ మాసంలో వీళ్ళ ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా గ్రహస్థితి జన్మస్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా సంయమనం పాటించడం మంచిది. తొందరగా కోపపడే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు చూడగానే. ఓకే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కొంత విరోధాలు ఎక్కువగా అకారణంగా గొడవలు పట్టడం, అక్కడ ఏది ఉండదు కానీ ఒక కారణంగా చూపటం ఎదుటి మనిషి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం, దాంతో గొడవ పెద్దది కావటం, ఇలా కొంత గొడవలకు కానీ వ్యతిరేక ఆయుధాలతో ఇబ్బందులు పట్టడం కానీ ఏదైనా ఒక మనసులో ఒక చింతనా భావన ఉండటము అనేది కలుగుతుంది ఈ జన్మస్థ కుజ సంచారం వల్ల. కేతు 3లో ఉండటం వల్ల మనల్ని సహకరించేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వీళ్ళు కోపంగా ఉండటం చూసి వీళ్ళకి ఎంత చేసినా మనం తక్కువగానే ఉందని ఆగిపోవటం, అక్కడికి సమయం వచ్చినప్పుడు చెబుదాంలేని ఆగిపోవటం, అలా కొంతవరకు సహకరించేవారు కూడా తక్కువైపోవటం. తర్వాత బుధుడు 4లో ఉంటున్నాడు కాబట్టి విందు వినోదాలు, బంధు ప్రేమికం అటువంటిది చాలా బాగుంది. బంధువుల వల్ల కానీ లేదా వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంత వినోద కార్యక్రమాలు పాల్గొంటారు, కొంత వైజ్ఞానికంగా జ్ఞానాన్ని పెంపొందుతారు. అట్లే ఈ వ్యాపార ధోరణి ఉండేటువంటి వారికి కొంత కోపాన్ని తగ్గించుకుంటే ఇంకా వ్యాపారం బాగా చేసుకోవచ్చు. కొంతవరకు చేస్తారు, ఇంకొద్దిగా మెండుగా సమయస్ఫూర్తి ఆలోచన చేసి ఎంత కోపం పడినా కూడా సమయస్ఫూర్తి ఆలోచనతో పైకి వస్తారు. తర్వాత శుక్రుడు వీరికి 5లో ఉండటం వల్ల కొంత ఇంట్లోను కానీ బయట కానీ ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడటం, ఆ పరిచయాల వల్ల ఇంకా ఆత్మవిశ్వాసాన్ని పొందుదాలని ఆలోచించడం, అట్లానే వీరికి కొత్త నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభం చేద్దాము, లేదా నూతనంగా ఏదైనా వ్యాపారాలు ఏదైనా వస్తువులు కొందాము అనే ఆలోచనతో ఉంటారు ఇంట్లోకి, గృహోపకరణాలు వాటికి సంబంధించి. అట్లాగే ఈ కర్కాటక రాశి వారికి ఇంకా కొత్తదనాన్ని తెంచుకోవడానికి ఏమైనా ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇంట్లోనూ కూడా బయట కానీ వీరికి ఏదైనా కానీ మనం డబ్బు సంపాదిస్తున్నాం కానీ దానికి తగినట్టుగా మనం ఖర్చు పెడతాం లేదని ఒక ఆలోచనతో ఉండడం, తగినటువంటి ఖర్చు పెట్టడము. అంటే వీళ్ళని ఎవరైతే పొగుడతారో వెంటనే వాడు ఖర్చు చేయడంతో వాళ్ళు వీళ్ళని ఏదన్నా మాట అన్నా కూడా వీళ్ళు పెద్దగా పట్టించుకోకపోవటం వాణిజ్య గోచరిస్తున్నారు. రవి చతుర్థ స్థానంలో తండ్రికి అనారోగ్యాన్ని సూచిస్తున్నాయి. తర్వాత సుఖవంతమైనటువంటి జీవితం ఎవరైతే గడుపుతున్నారో వాళ్ళు కొంత ఇబ్బందులు పడటం, లేదా పాత బంగారం అయితే ఉంటుందో ఆ బంగారం వల్ల కొంత వీళ్ళకి దురదల్లాగా స్కిన్ ప్రాబ్లం కానీ దంత సంబంధమైనటువంటి వ్యాధులు రావటము, అట్లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత సప్తమ స్థానం వక్రీగత అయినటువంటి శని యొక్క స్థితిని చూసినట్టయితే ఎదుట మనిషి మనల్ని సగంగా అర్థం చేసుకోకపోవటం, పూర్తిగా వాడితో మనం చాలా ఇబ్బందులు పడటం, ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు మనమేమైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నామా అనేది ఒక ఆలోచన రావటం. తర్వాత కొంతవరకు మనిషి స్తబ్దుగా ఉండడం, ఈ కోపం వల్ల ఏమవుతుందంటే నేనేమన్నా అన్నానా మళ్ళీ పునరాలోచనలో పడటం, కర్మకారకుడు కాబట్టి పునరాలోచింపజేయించుకుంటాడు, ప్రాయశ్చిత్త పడతారేమో. తర్వాత రాహు 9లో ఉండటం వల్ల విదేశీ గమనంలో ఉండేటువంటి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశీ విద్య కానీ విదేశీ వ్యాపారం కానీ చాలా గోచరిస్తున్నాయి, చాలా బాగుంటాయి అవి. అట్లాగే పూర్వం వీళ్ళు ఏదైనా కానీ పితృకు సంబంధించినటువంటి దోషాలు ఉండేటువంటి వారికి ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు చేయటం వల్ల కూడా రాబోయే అక్టోబర్ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అట్లానే వీరికి ఇంకా ఈ వక్రీకరించేటువంటి గురువు ఏదైతే ఉందో దశమ క్షేత్రంలో ఉండడం వల్ల ఈ యొక్క వాళ్ళకి మళ్ళీ కూడా ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు, ప్రమోషన్స్కి మళ్ళీ ముందరికి వెళ్ళటం, ఆ ఫైల్ కానీ సంబంధించింది మళ్ళీ ఒక ఆశ అనేది రేకెత్తించడం. కానీ శ్రమ బాగా పడతారు కుటుంబంలో కానీ వ్యాపారంలో కానీ వృత్తిలో పనిచేసేటువంటి వారు కానీ జాబ్లో పనిచేసేటువంటి వారు కానీ. అట్లా గుర్తింపు అనేది మాత్రం వస్తుందండి. మీరు ఇంకా శ్రమ పడుతున్నా కానీ గుర్తింపు అనేది ఖాయంగా వస్తుంది. అట్లా మార్పులు చేర్పులు ఉద్యోగంలో కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరేమి కాకపోతే ఆత్మవిశ్వాసంతో ఉండండి, ఖచ్చితంగా సాధిస్తారు. మొత్తం మీద మనకు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయడం చాలా ఉత్తమమైంది కర్కాటక రాశి వారికి. సుబ్రహ్మణ్య కవచం చదువుకోవడం వల్ల అన్ని కూడా ఈ యొక్క అశాంతి వాతావరణం ఉన్నది కూడా శాంతిగా చేకూరుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పొందండి. అట్లనే రాబోయే కాలము సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవడం చాలా మంచిది.